ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 జూన్ 21 శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు బిజీగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అయితే మీ ఇంట్లో మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది, కానీ తొందరగానే గొడవ ముగుస్తుంది. అలాగే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. అయితే ఈ రోజు మీ జాతకం బాగోలేదు, కాస్త కష్టంగా ఉండవచ్చు. మీ మనస్సులో వివిధ రకాల ఆలోచనలు ఉండవచ్చు, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతారు. మీ సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఇంకా ఉద్యోగస్తులు తమ పనిలో అంకిత భావంతో ఉంటారు మరియు మీరు ఆర్థిక విషయాల్లో కూడా లాభపడతారు. అలాగే మీరు మీ కోరిక మేరకు ఖర్చు చేయగలుగుతారు మరియు మీ సంపాదనని ఖర్చు చేయడంలో సంతృప్తిని పొందుతారు. ఈ రోజు మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని జాగ్రత్తగా వినాలి మరియు వారితో మంచి సంభాషణలో ఉండడానికి ప్రయత్నించాలి. మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మరియు నెమ్మదిగా మిమ్మల్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ రోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు, కానీ మీరు మీ సంకల్పం మరియు చురుకైన ప్రయత్నాల్లో దాన్ని అధిగమించవచ్చు. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకాన్ని పారాయణం చేయండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.